మర్చిపోండి అంతే. పేరెంట్స్కి ఆ విషయం తెలియదు. కంప్లీట్ చేయరా, ఇంకా అవ్వలేదు అంటారు. ఏం కాదు, కరెక్ట్గా కంటిన్యూగా చేస్తే ఏది రాదు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ మూడ్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా వస్తుంది పిక్ ఏదైనా సరే. తర్వాత డ్రాయింగ్లో 3 టెక్నిక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, రెండవది గ్రిడ్ అంటే గ్రాఫ్ డ్రాయింగ్, మూడవది ట్రేసింగ్. ఈ 3 నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది ఫ్రీ హ్యాండ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళారనుకో వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే ఇస్తారు. అయిపోయింది సార్. ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఇస్తారు మీకు, పొల్యూషన్ కానీ లేకపోతే వేరేది ఏదైనా సరే కాన్సెప్ట్ ఇచ్చారనుకో ఓన్గా డ్రా చేయాలి. అక్కడ ఏ డయాగ్రామ్ ఉండదు, చూసి వేయడానికి. దాన్ని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటారు. సెకండ్ గ్రిడ్. ఉదాహరణకి చిన్న డయాగ్రామ్ వేస్తే పర్వాలేదు, ఆ బొమ్మను చూసి వేసేయచ్చు. ఇప్పుడు ఎవరో వాల్ మీద చేయమన్నారు పెద్ద డ్రాయింగ్, వాల్ మీద చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇంత చిన్న డ్రాయింగ్ రాదు కదా, అప్పుడు చిన్న దాని మీద గ్రిడ్ డ్రా చేసుకుని గ్రాఫు ఇక్కడ ఎన్ని గళ్ళు అయితే కొట్టారో సేమ్ బాక్సెస్ మనం పెద్ద డయాగ్రామ్ ఏది వేయాలనుకున్నారో ఆ వాల్ మీద సేమ్ ఇక్కడ ఎన్ని బాక్సులు కొట్టారో అక్కడ కూడా అవే రావాలి. ఇక్కడ ఏ బాక్స్ దగ్గర ఏ పార్ట్ వచ్చిందో ఆ బాక్స్ దగ్గరే ఆ పార్ట్ కూడా రావాలి. అంటే మెయిన్ యూజ్ ఏంటంటే గ్రిడ్ డ్రాయింగ్ వల్ల చిన్నదాన్ని పెద్దది చేసి వేయచ్చు. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఏమో చూడకుండా ఎక్కడన్నా వేయచ్చు. రెండోది గ్రాఫ్ డ్రాయింగ్ ఏమో అంటే చిన్నదాన్ని పెద్దది చేసి వేయచ్చు. మూడోది ట్రేసింగ్ డ్రాయింగ్. ట్రేసింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు, బట్ తక్కువ యూజ్ అది. ట్రేసింగ్ అంటే ఒక బొమ్మను అచ్చుకుద్ది వేసేస్తారు, కానీ అచ్చు అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అవుట్లైన్ వరకే. మరి అందులో కలర్ కాంబినేషను, అందులో షేడింగ్స్ అవి కరెక్ట్గా రాకపోతే అచ్చు అనేది ఉపయోగపడదు. కానీ ట్రేసింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎమర్జెన్సీ 108 ఎప్పుడు వస్తుంది, అత్యవసర పరిస్థితిలో వస్తుంది. ట్రేసింగ్ కూడా అంతే. ఎవరో మిమ్మల్ని బొమ్మ వేయమన్నారు, ఒక అరగంటలో ఇచ్చేయాలి, ఎండా అచ్చుకుద్దేసి మీకు వచ్చి షేడింగ్ వేసి ఇచ్చేయండి, అయిపోయింది. మూడోది ట్రేసింగ్ అప్పుడు ఉపయోగం. కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి అలవాటు అయిపోతున్నారు, ట్రేసింగ్ని అలవాటు చేసుకోండి. మూడోది మీ దాంట్లో ఎంతమంది ఏం చేస్తున్నారో తెలియదు, కానీ బాడీ ఎనాటమీ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి. బాడీ ఎనాటమీ మీరు ఫైన్ ఆర్ట్ చేసిన అంతకైనా పెద్ద కోర్సులు చేసిన డ్రాయింగ్లో ఫస్ట్ ఏం చేయమంటారో తెలుసా, ఒక మనిషిని కూర్చోబెట్టి వాడిని స్కెచ్చింగ్ గీయమంటారు. అది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో మీరు ఓన్గా ఏ డయాగ్రామ్ ఎదురుకుండా పెట్టి ఈజీగా డ్రా చేస్తారు. మీరు పెద్ద పెద్ద మొఖాలు వేసేయక్కల్లా, ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని ఎదురుగుండా పెట్టుకుని మోడల్ని దాన్ని చూసి ప్రాక్టీస్ చేయండి, ఇంటికి వెళ్ళాక డ్రాయింగ్ బాగా వస్తుంది. ఇవి డ్రాయింగ్లో కొన్ని టెక్నిక్స్. కలర్ కాంబినేషను, సెకండ్ ఏమో 3 టైప్స్, మూడోది ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కాదు, కానీ నాకు ఇందులో డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ రాదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు డ్రాయింగ్ రాదు. ఒకటి రెండు కొంచెం ఉంటుంది, ఇప్పుడు సగం దాకా వచ్చింది. ఏరా మిగతా వాళ్ళు అమ్మ వేరే నువ్వు ఫుల్గా కొంచెం ఏదా నీకు మొత్తం రాదా సగం వచ్చా, వీడికి సగం. చాలామంది సగం బ్యాచ్ ఉన్నారు ఇందులో. ఏరా ఓయ్ సగం వచ్చినట్టు చూడండి. మీకు డ్రాయింగ్ రాదు అని ఎవరన్నా అంటే టక్కన కొట్టచ్చు, టెక్నిక్ ఉపయోగించండి. మీకు కూడా డ్రాయింగ్ వచ్చి నేను చెప్తున్నాను, అందరికి వచ్చి. ఎలా వచ్చి అంటే గ్లాస్ టీ తీసుకోండి, ఆ టీ తీసుకుని వైట్ పేపర్ మీద ఇలా జల్లేయండి, దానికి ఒక పేరు పెట్టండి అంతే. ఇది ఏంటంటే సముద్రం పక్కన ఇసుక అని చెప్పండి. ఇసుక ఏ కలర్లో ఉంటుంది, శాండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అంతే బ్రౌన్ కలర్లో ఉంది కదా. మూడోవాడు కామెంట్ చేస్తాడు మీ డయాగ్రామ్ చూసి, ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అవ్వద్దు. ఎవరైనా మీ డయాగ్రామ్ వేసినప్పుడు ఎలా ఉంటుందా అని అక్కడికి ఎత్తారండి, మీరు ఏమని అక్కడ సింపుల్గా ఇలాగే ఉంటుంది, ఎలా ఉంటుందా అన్నాడంటే మీరు అనాలే ఇలాగే ఉంటుంది అన్నాడు. వాడికి డౌట్ వస్తుంది, ఎలా ఉంటుందా చీ అన్నాడు అనుకోండి, మీరు ఏమొద్దు సింపుల్గా నువ్వు వేయరాని గ్రైండెడ్, మీరు వేసిన డయాగ్రామ్ని వాడిని వేయమన్నాడు. వాడు వేయలేడు. వేయలేనేది ఎందుకు ఎదో కొత్తాడు, అర్థమైందా? ఎందుకు వేయలేడంటే ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి చేసిన డయాగ్రామే సెకండ్ టైం వేసారండి, ఇన్ని మిస్టేక్స్ వస్తాయి. ఫస్ట్ టైం వేసిన డయాగ్రామ్లోనే ఇన్ని వస్తే మనం చూసిన డయాగ్రామ్ ఆడేమి వేస్తాడు, ఒకవేళ నిజంగానే వేస్తానన్నాడు. టెక్నిక్ చెప్పాను కదా, గ్లాస్ టీ పేపరు వేసేయండి అంతే, ఆడిని వేయమనండి.
ఆడేసిన కూడా మీరు వేసినట్టే రావాలి, రాదు అది, అర్థమైందా? అందుకని డయాగ్రామ్స్ వేసేవాళ్ళు మీకు రాదు అంటే ప్రతి ఒక్కరికి వచ్చు, ఏదో ఒక డయాగ్రామ్ వస్తుంది. రెండో వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కామెంట్ చేస్తే మాత్రం పట్టించుకోకండి, అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే చెప్పాను కదా, మీ అందరూ సూపర్ డ్రాయింగ్ మాస్టర్లు సరే, డ్రాయింగ్ మాస్టర్లోనా? డ్రాయింగ్ మాస్టర్ మాత్రం అంటే అందరికీ చీపే. సైంటిస్టు, ఆర్టిస్టు, డాక్టర్లు అంటే ఇంట్రెస్ట్. విచిత్రం ఏంటంటే సైన్స్ బొమ్మలు వేయాలన్నా ఆర్టిస్ట్ కావాలా, ఇంజనీరింగ్ బొమ్మలకే ఆర్టిస్ట్ కావాలా. ఒకవేళ టీచర్ అవుతానంటే వాడు బీఈడీకి టీఎల్ఎంలు చేయడానికి కూడా మాస్టర్ ఆర్టిస్ట్ కావాలి. ప్రతిదానికి ఆర్టిస్ట్ అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియల్గా అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మచిలీపట్నంలో చాలామంది ఉన్నారు, ఇక్కడికి వచ్చిన కొంతమంది ఉన్నారంటే మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉందని అర్థం, అర్థమైందా? సో ఎనీహావ్ మీ మాస్టర్లకి లేకపోతే మీ పేరెంట్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది డయాగ్రామ్ వేసిన వెంటనే ఎవరు గ్రేట్ అంటే నేను వేసాను ఇలాగ ఎత్తేస్తాడు. రెండో వాడు తప్పు వస్తే మాత్రం అంబేద్కర్ రియలిటీ చూపించినట్టు చూపిస్తాడు, నువ్వు అనేసి. జస్ట్ మీది ఒక పార్ట్ అయితే సగం ఫస్ట్ మీరు బాగా చేస్తే రెండో 25% మీ టీచర్ చెప్తేనే మీరు ఎలా చేస్తున్నారు, ఇంకో 25% మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే అక్కడ వస్తున్నారు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి డ్రాయింగ్లో, అర్థమైందా? సో ఎనీహావ్ ఇంకో మీకు అంటే మేమనే కాదు, 3 మంది టీచర్స్ ఉన్నారు, 3 మంది సార్స్ ఉన్నారు. ఆర్ట్కి సంబంధించి ఏమన్నా డౌట్ ఉంటే మీ సార్ని అడగండి. మంచి క్యాంప్. మేమైతే చెప్తున్నాం ఇక్కడికి బస్సులు లేవు, ఆటోలు లేవు, కానీ ఇంకొచ్చింది తెలుసా, సార్ మాకు చెప్పారు చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారండి పిల్లలు, జస్ట్ వాళ్ళు గైడెన్స్ అన్నారు. గైడెన్స్ అంటే అరగంట 2 గంటలు వచ్చేది. అసలు మీకు కూడా తెలుసా, ఒక బొమ్మ పావు గంట అరగంటలో అవ్వదు, మీకోసం ఫాస్ట్గా అలా పనిచేస్తున్నాం అంతే. నిజంగా పేరుని ఉంటారు మీరు గ్రేట్ ఆర్టిస్ట్ అని. గ్రేట్ అన్న పదం ఎవరు పెట్టారు తెలుసా? 365 రోజులు చేసేవారు ఒక పెయింటింగ్, అంటే 1 ఇయర్. మీరు కూడా రాలేని వాళ్ళు 1 ఇయర్ వేస్తాను మమ్మీ అని సగం వేసారనుకో, మనకు రాదు. అప్పట్లో ఏంటంటే కెమెరాలు కానీ టెక్నిక్లు ఏమీ లేవు, డైరెక్ట్గా ఆ ప్లేస్ దగ్గర కూర్చుని ఆర్టిస్టులు డ్రా చేసేవాడు. ఇప్పుడు బోల్డ్ టెక్నాలజీ వచ్చింది, అది యూజ్ చేసుకుని బాగా చేయండి. తర్వాత ఇందులో శారీ పెయింట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? శారీ మీద డ్రెస్ మీద పెయింట్ చేసేవాళ్ళు. జస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ మేడం గారు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆర్టిస్ట్ భాషలో చెప్పాలంటే చీర ఖరీదు 200, జాకెట్ ఖరీదు 2000. ఇది తప్పుగా కాదు. జాకెట్కి ఎందుకని ఖరీదు ఎంత పెట్టారంటే జస్ట్ మగ్గం వర్క్ కానీ తంజావూరు పెయింటింగ్ కానీ అది చేస్తే వర్క్ దగ్గరగా 3000 నుంచి 7000 వస్తుంది. చాలామంది డ్రాయింగ్ చేసి మాకు యూజ్ చేయటంటారు, అది కూడా పెద్ద బెనిఫిటే. మూడోది ఏంటంటే మీ దాంట్లో ఇప్పుడు ట్రెండింగ్ ప్రతి ఒక్కరు మ్యారేజెస్కి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇస్తున్నారు. మీరు నిజంగా మీ చిన్నపిల్లలకి డ్రాయింగ్